శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ కోసం శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు నిన్న మంగళవారం సాయంత్రం కొలంబోకు చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే ఆటగాళ్లతో పాటు 4 నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా జట్టుతో పాటు యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ శ్రీలంకకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ముగిసిన ఇండియా ఏ సిరీస్ సందర్భంగా సుదర్శన్ కాలికి గాయమైంది. ఫిట్నెస్ సాధిస్తేనే జట్టుకు అందుబాటులో ఉంటాడనే నిబంధనతో ఎంపికైన అతడు చిన్నపాటి అసౌకర్యంతోనే ఇంకా కోలుకుంటున్నట్లు సమాచారం. దీంతో 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కి అతడు దూరం కానున్నాడు. ఒకవేళ సుదర్శన్ లంక సిరీస్ కు పూర్తిగా దూరం అయితే ఇటీవల ఇండియా ఏ తరపున చక్కగా రాణించిన మరో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కు తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాగా 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కొలంబోలో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత నేరుగా గాలే వేదికకు చేరుకోనుంది. గాలేలో 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా 23వ తేదీ కొలంబో వేదికగా 2వ టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ 2 మ్యాచ్లు కూడా భారత కాలమాన ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ 2 టెస్టులు కూడా టీవీలో సోనీ స్పోర్ట్స్ అలాగే డిడి స్పోర్ట్స్, ఇక ఓటీటీ ప్లాట్ఫామ్, ఇక ఓటీటీలో సోనీ లీవ్ లో చూడవచ్చు.